వెల్కమ్ టీవీ. నేను ప్రియా కౌశిక్. సో పుష్ప 2 వైల్డ్ ఫైర్ బ్యాక్ కదా. సో థియేటర్స్ లో కూడా చాలా బాగా ఉంది అని చెప్పి రెస్పాన్స్ వస్తుంది. ఫ్యాన్స్ అయితే ఇంకా సంబరాలు చేసుకుంటున్నారు. ఆఫ్ కోర్స్ యావరేజ్ టాక్ అని వచ్చినా కానీ ఫ్యాన్స్ అయితే తగ్గట్లేదు అనమాట. కానీ పుష్ప ఎప్పుడు వివాదాలతోనే స్టార్ట్ అయింది. పుష్ప 2 అనేది ఇప్పుడు కూడా నెట్ లో కొన్ని డైలాగ్స్ వివాదంగా ఉన్నాయి అన్నమాట. ప్రతి ఒక్కళ్ళు దీని గురించి మాట్లాడుకుంటున్నారు. ప్రస్తుతం మనతో పాటు మన స్టూడియోలో కిరణ్ పోలుదాసు గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో మాట్లాడి ఈ డైలాగ్స్ గురించి ఆయన ఏమంటారో విందాం. నమస్తే సార్. నమస్తే అండి. సో పుష్ప వైల్డ్ ఫైర్ ది రూల్ అనుకోవచ్చు, రూల్ చేస్తుంది అని ప్రతి ఒక్కళ్ళ నోట్లో పుష్ప 2 గురించే వినిపిస్తోంది. అయితే అందులో కొన్ని డైలాగ్స్ డైరెక్ట్ గా చిరంజీవి గారిని అన్నట్టుగానే ఉంది అని అనేసి చాలా మందిలో ఈ టాక్ నడుస్తుంది అనమాట. నేను ఆ డైలాగ్స్ చెప్తాను. సో అసలు ఈ డైలాగ్స్ రాసేటప్పుడు వాళ్ళందరూ ఏం చేస్తున్నారు, అసలు ఏంటి అని అనేది కమెంట్స్ రూపంలో చాలా వచ్చాయి. అది నేను మిమ్మల్ని అడుగుతున్నాను. మీ బాస్ కి కూడా నేనే బాస్ అంటే ఎవడికి రా బాస్, వాడి కొడుక్కి వాడి తమ్ముడికి నేనే బాస్ అన్న డైలాగ్ ఇంటర్నెట్ లో హల్చల్ చేస్తాం. అండ్ ఇంకొక డైలాగ్, ఒకడు ఎదుగుతుంటే చూడలేక వాడు డౌన్ కావాలని కోరుకునే వాళ్ళు చాలా మందే ఉంటారు అని హీరో అంటాడు అనమాట. అండ్ ఇంకో డైలాగ్, ఎత్తులో ఉన్నప్పుడు ఈగోలు ఉండకూడదు అంటాడు. ఇవన్నీ కావాలని రాయించినట్లుగా ఉంది అని అనేసి సినీ విశ్లేషకులు కానీ లేకపోతే మెగా అభిమానులు కానీ అంటూ ఉన్నారు. అఫ్ కోర్స్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా దీనికి అంగీకరించట్లేదు కొంతమంది. ఎంత మంచి స్థాయిలో ఉన్నా కానీ ఆ రూట్, ఆ గైడెన్స్ ఇచ్చిన వాళ్ళని, గురువుని మర్చిపోకూడదు కదా. సో ఎలా ఇలాంటి మాటలు రాసేటప్పుడు అల్లు అర్జున్ ఏం చేస్తున్నాడు అని అనేసి అంటారు. దానికి మీరేమంటారు? ముందుగా ప్రేక్షకులకు నమస్కారం. ప్రియాంక గారు ఒకటి రెండు డైలాగులు కూడా ఉన్నాయి. పావలాగాడివి నువ్వేం చేస్తావురా అనే ఒక డైలాగు, అనంతపురం తీసుకెళ్లి గుండు కొట్టిస్తా అనే డైలాగు, ఇవన్నీ కూడా యాదృచ్ఛికంగా జరిగాయా లేకపోతే కావాలని చేశారా, ఇది ఇక్కడ చర్చ. మరి యాదృచ్ఛికంగా జరిగి ఉంటాయా అనుకుంటే కాదని అనిపిస్తోంది. యాదృచ్ఛికంగా ఒక డైలాగ్ పెట్టచ్చు, 4-5 డైలాగులు ఎందుకు? అనంతపురం తీసుకెళ్లి గుండు కొట్టిస్తా అనే డైలాగ్ ఎందుకు పెట్టారు? సహజంగా పవన్ కళ్యాణ్ గారి మీద ఒక రూమర్ ఒకటి ఉంది. అది పరిటాల రవి గారి సతీమణి సునీత గారు, ఇవన్నీ రూమర్సే. మాకు పవన్ కళ్యాణ్ గారికి అసలు పరిచయమే లేదని చెప్పారు ఆమె. కానీ ఆ రోజుల్లో అనంతపురానికి తీసుకెళ్లి పరిటాల రవి గుండు కొట్టించాడు అనేది కొంత రూమర్ సృష్టించారు. ఆ రూమర్ సృష్టించిన తర్వాత ఆ డైలాగ్ ఇక్కడ పెడితే ఏమైందండి, సింక్ అవుతుందా లేదా? ఆ తర్వాత ఆడికి నేనే బాస్, ఆడి కొడుక్కి నేనే బాస్, ఆడి తమ్ముడికి నేనే బాస్ అంటే కొడుకు తమ్ముడు వచ్చారంటే ఎవరు బాస్ అంటే ఎవరండి? సినిమా ఇండస్ట్రీలో బాస్ అంటే ఎవరండి? చిరంజీవి గారే బాస్. సినిమా ఇండస్ట్రీలో దాదాపు 40 ఏళ్ల నుంచి బాసు చిరంజీవి గారే, మరో 25 ఏళ్ళు బాసు చిరంజీవి గారే. ఆయన బతికున్నంత వరకు ఆయనే బాస్. ఎందుకంటున్నాను ఈ మాట అంటే, ఆయనే చిరంజీవి గారే నెంబర్ 1. ఒకప్పుడు నెంబర్ 1 ఎవరు? ఎన్టీ రామారావు గారు. ఆ తర్వాత నెంబర్ 1 ఎవరు? చిరంజీవి గారు. ఇప్పుడు నెంబర్ 1 ఎవరు? నెంబర్ 1 లేదు అసలు. ఇప్పుడు సినిమా హిట్ అయితే వాడే నెంబర్ 1, ఫట్ అయితే ఇంకోటి నెంబర్ 1 వస్తాడు, ఆ తర్వాత ఇంకోటి నెంబర్ 1 వస్తాడు. శాశ్వతమైన నెంబర్ 1 అనే స్థానం అనేది ఇప్పుడు లేదు. కాబట్టి చివరి నెంబర్ 1 చిరంజీవి గారే. చిరంజీవి గారే ఇండస్ట్రీకి బాస్, ఇది ఖాయం. మరి నువ్వు బాస్ అని డైలాగ్ పెట్టినప్పుడు చిరంజీవి గారికి వర్తిస్తుందా లేదా? అంటే ఆడి కొడుక్కి అని అన్నావు అంటే రామ్ చరణ్ గారా, తమ్ముడికి అన్నావు అంటే పవన్ కళ్యాణ్ గారా? ఏ విధంగా వాళ్ళని డైలాగులు పెడతారు? అంటే ఒళ్ళు కొవ్వెక్కి బలిసి ఇలాంటి డైలాగులు పెట్టారని అనుకోవాలా? అంతేనా కాదండి? నిజంగా ఆ రకమైన డైలాగులు ఒకవేళ యాదృచ్ఛికంగా రాసి ఉన్నా అల్లు అర్జున్ గారు అది పలికేటప్పుడు, షూటింగ్ అప్పుడు బుద్ధి జ్ఞానం ఉందారా? ఎవడరా రాసింది ఈ డైలాగులు? యూజ్లెస్ ఫెలోస్ ఇట్లాంటి డైలాగులు రాస్తారా అని చెప్పాలి కదా. నువ్వు ఆ డైలాగులు నువ్వు కూడా పలికావు నీ నోటి వెంట అంటే అర్థం ఏంటి? వాంటెడ్లీ పెట్టినట్టే కదా. దీని వెనక ఎవరున్నారు? దీని వెనక ఉన్నది సుకుమార్ గారు అంటున్నారు. సుకుమార్ గారు ఇవాళ అల్లు అర్జున్ని ఆ రకంగా ఇంత పెడసరంగా, అంటే మా ఊర్లో పెడసరం అంటారులేండి, ఇలాంటి అతి చేష్టలు చేసిన, బలుపు చేష్టలు చేసిన మా ఊర్లో పెడసరంగాడు అంటారు. ఆ రకంగా పెడసరపు చేష్టలు చేయడానికి రీజనే సుకుమార్ అంటున్నారు. ఎలా అంటే సుకుమార్ గారితో ట్రావెల్ మొదలైనాకే మన అల్లు అర్జున్ గారికి కళ్ళు నెత్తికెక్కాయి అనేది ఇండస్ట్రీలో ఉన్నమాట, నేను చెప్పింది కాదండి. ఇండస్ట్రీలో గుసగుసలు. సుకుమార్ గారే ఆయన్ని స్టైలిష్ స్టార్ గా ఉన్న అర్జున్ని ఐకాన్ స్టార్ చేశారు. ఐకాన్ స్టార్ చేసి ఇవాళ నువ్వే తోపు, నీకంటే ఎవరు కాదు, మెగా ఫ్యామిలీ కింద నువ్వు ఉండడం, మెగా గొడుగు కింద నువ్వు ఉండడం ఏంటి,
నీదే బ్రాండ్, నువ్వే అల్లు బ్రాండ్ వేసుకోవాలని చెప్పిన తర్వాత అతనిలో కొన్ని ఆశలు రేకెత్తి. అల్లు అర్జున్ గారు మెచ్యూర్డ్ పర్సన్ కాదండి. వాళ్ళు మనం మాట్లాడుకోవాల్సింది అల్లు అర్జున్ గారు మెచ్యూరిటీ ఎక్కడైనా కనిపిస్తుందా మీకు? స్టేజ్ ఎక్కిన తర్వాత ఫ్యాన్స్ గురించి అతను మాట్లాడే మాటలు, అతని వేషాలు, అతని హావభావాలు చూసిన తర్వాత అతను మెచ్యూరిటీ ఉందనిపిస్తుంది ఎవరికైనా? ఎవరికి కనిపించదు. ఆ స్థాయి స్టార్ చాలా ట్రోల్స్ కూడా ఉంటాయి అల్లు అర్జున్. చిల్లరగా ఇవాళ ఒకప్పుడు మంచు ఫ్యామిలీ ట్రోల్స్ కి వేదికగా ఉండేది. నెక్స్ట్ అల్లు అర్జున్ అనేసి ఇవాళ వాళ్ళు పడిపోయారు. ఇవాళ అల్లు అర్జున్ వచ్చేసాడు పైకి. అల్లు అర్జున్ మీద ట్రోలింగ్ మెటీరియల్ అల్లు అర్జున్. ఇవాళ ఎట్లా అండి ఇలాంటి డైలాగులు ఎలా పెడతారు? సుకుమార్ బుద్ధి లేకుండా పెట్టాడు అనుకుందాం ఒకవేళ, మళ్ళీ అల్లు అర్జున్కి ఏమైంది? నువ్వు ఎక్కడి నుంచి వచ్చే మూలాలు మర్చిపోతే ఎట్లా? ఇలాంటి డైలాగులు పెట్టి ఏం సమాజానికి ఏం సందేశం ఇద్దాం అనుకున్నావు నువ్వు? అంటే నేనే తోపని చెప్పాలనుకున్నావా? నువ్వు తోపంటే నువ్వు కాదు అనాల్సింది, జనమనాలు నువ్వు తోపని, అంతే కదా? నువ్వు కాదు కదా అనాల్సింది. అది సినిమాని సినిమాలాగే చూడాలి అంటూ ఉంటారు కదా. సినిమాని సినిమాలాగే చూస్తాం, కానీ ఇలాంటివి వచ్చినప్పుడు కొంచెం సెన్సిటైజ్ అవుతుంది కదండి. సున్నితమైన అంశాలు ఇవి. నీకు లోపల నిజంగా ఆ భావజాలం లేకపోవచ్చు, కానీ మెగా ఫ్యాన్స్ నిజంగా చిరంజీవి గారు ఇవన్నీ జుజ్జుబ్బి అండి. చిరంజీవి గారు పట్టించుకోరు, చాలా లైట్ తీసుకుంటారు ఆయన. చిరంజీవి గారు ఇలాంటివి అసలు ఆయన అసలు నెగిటివిటీనే తన దరిదాపులు కూడా రానిరు. ఆయన చాలా గొప్ప వ్యక్తి చిరంజీవి గారు, కానీ చిరంజీవి గారి ఫ్యాన్స్ కి అంత స్థితపరిత ఉండదు కదండి. చిరంజీవి గారి ఫ్యాన్స్ ఏమనుకుంటారు అంటే, నువ్వు రెచ్చగొట్టడమే కదా. ప్రతి సందర్భంలో ఫ్యాన్స్ అని రెచ్చగొడతారా? నువ్వు ఆ మారుతినగర్ సుబ్రహ్మణ్యం ఫంక్షన్కి వెళ్ళి మళ్ళీ రెచ్చగొడతావు. నువ్వు నా అనుకుందే చేస్తా, నా ఇష్టం వస్తే వెళ్తా అంటావు. సో ఎట్లా ఈ రకంగా నువ్వు స్టార్ హీరోగా ఎదగాలనుకున్న వాడికి ఇలాంటి చిల్లర వేషాలు వేయడం అనేది అవసరమా? సో ఆ స్టోరీ డిస్కషన్ అనేది ముందే జరుగుతుంది కదా. ఈ స్టోరీ డిస్కషన్ జరుగుతుంది. స్టోరీ డిస్కషన్ జరిగేటప్పుడు ఉండవండి ఇవన్నీ. కానీ ఆన్ సెట్ వచ్చినప్పుడు డైలాగ్ షీట్స్ ముందే ఇస్తారు కదా. ఇస్తున్నప్పుడు ఇలాంటివి పెట్టకూడదు, బుద్ధి లేదు ఎవరికి, ఎవరు రాసింది ఇది అని అనుకుంటారు. కానీ ఇది వాంటెడ్లీ పెట్టించారనిపిస్తుంది. ఫ్యామిలీ కూడా ముందు చూసే ఉంటారు కదా, సినిమా రిలీజ్ చేసే ముందు. ఫ్యామిలీ అంటే అరవింద్ గారు దాకా వెళ్తుందని నేను అనుకోను. అరవింద్ గారు తెలివైన వ్యక్తి అండి. అరవింద్ గారు ఇలాంటి వ్యక్తి కాదు. అరవింద్ గారు అందరితో కలిసి ఉండాలని భావించే వ్యక్తి. ఒక రూపాయి ఆదాయం రావాలని భావిస్తాడు అరవింద్ గారు. ఈ వివాదాల జోలికి వెళ్ళాలని అనుకోడు అరవింద్ గారు. ఒక రూపాయి నాకు ఎట్లా ఒక రూపాయి వస్తుంది, ఒక రూపాయి స్థానంలో 10 రూపాయలు ఎట్లా సంపాదించాలని ఒక బిజినెస్ మైండెడ్ పర్సన్ ఆయన. కానీ అల్లు అర్జున్ కి ఎట్లాంటి బుద్ధి పుట్టిందేమో అనిపిస్తుంది. అల్లు అర్జున్ గారు వెనక ఉండి సుకుమార్ గారు ఈ రకమైన నడిపిస్తున్నారేమో అని. మొన్నటికి మొన్న మీకు జానీ మాస్టర్ అరెస్ట్ అయినప్పుడు కూడా జానీ మాస్టర్ మీద కేసు పెట్టించింది కూడా సుకుమార్ గారు వార్తలు వచ్చి చూసారా మీరు? ఇది సుకుమార్ గారికి ఎందుకు ఈ రకమైన బుద్ధి ఎందుకు పుట్టిందో నాకు అర్థం కావట్లేదండి. ఇండస్ట్రీలో మాట్లాడుకునేది నేను చెప్పింది కదా, నేనేం చూడలేదండి. కానీ ఇండస్ట్రీలో వస్తున్న టాక్ ఇది. నిజంగా అలాంటి డైలాగులు ఆ రకమైన అంటే ఇప్పుడు ఎట్లా ఉంది సిచ్యువేషన్? అల్లు వర్సెస్ మెగా అనేది ఒక చిన్న కాన్ఫ్లిక్ట్ నడుస్తూ ఉంది కదా. నడుస్తున్నప్పుడు ఇప్పుడు నడవడం కాదు, పుష్ప 1 నుంచే నడుస్తుంది కదా. నడుస్తున్నప్పుడు మీరు వాంటెడ్లీ అలాంటి డైలాగులు ఎలా పెడతారు? నిజంగా అలాంటి డైలాగ్ రాసినప్పుడైనా కానీ ఇది సెన్సిటైజ్ అవుతుంది, ఇది ఒక సున్నితమైన అంశము, ఇలాంటి పెట్టకూడదు, మనము వివాదాలకు అవకాశం ఉంటుంది ఇదని చెప్పాలి కదా. ఎలా పెడతారు అట్లా? అంటే ఇప్పుడు అలా పెట్టాం, తెలిసే పెట్టాం, కావాలని పెట్టామంటే ఏమనుకోవాలి? మీకు బలుపు అనుకోవాలి కదా. ఇది మంచిది కాదు. ఇది మంచిది కాదు. ఎల్లకాలం ఫ్లాపులు హిట్లు ఎల్లకాలం ఉండవు, శాశ్వతం కాదు ప్రియాంక గారు. అండ్ ఇక్కడ 10 సంవత్సరాల పాటు ఫ్లాపులు ఉన్న పవన్ కళ్యాణ్ గారు ఏమాత్రం ఇసుమంత ఫ్యాన్ ఫాలోయింగ్ తగ్గలేదు ఆయనకి. ఆయన అట్టర్ ఫ్లాప్ సినిమా యావరేజ్ కలెక్షన్స్ చేస్తుంది. అలాంటి పవన్ కళ్యాణ్ గారు ఆయన వ్యక్తిత్వమే ఆయన్ని 10 ఏళ్ల పాటు ఫ్లాపులున్న నిలబెట్టింది, ఇండస్ట్రీలో నిలబెట్టింది. ఒక 2 ఫ్లాపులు వస్తే 3 ఫ్లాపులు వస్తే విలవెల్లి నడిపే ఇండస్ట్రీ నుంచి మానేస్తారండి. ఎంతమందిని చూడలేదు? మహా స్టార్ హీరోల కొడుకులను చూడలేదా మనం? ఎంతమంది సక్సెస్ అయ్యారు? సూపర్ స్టార్ హీరో కృష్ణ గారి కొడుకు రమేష్ బాబు గారు ఏమయ్యారు? దాసరి నారాయణరావు గారు ఎంతో మందిని స్టార్స్ చేశారు, ఆయన కొడుకు ఏమయ్యారు? కాబట్టి ఇవి సక్సెస్లు ఫ్లాపులు శాశ్వతం కాదు. మన వ్యక్తిత్వం శాశ్వతం. నిజమైన వ్యక్తిత్వం, జనానికి నచ్చితే వ్యక్తిత్వం తల మీద పెట్టుకుంటారు, నెత్తి మీద పెట్టుకుంటారండి. ఇవాళ అల్లు అర్జున్కి కళ్ళ ముందు అర్జున్ రెడ్డి సినిమా తీసి ఎలాంటి విర్రవీగిపోయిన విజయ్ దేవరకొండ ఎగ్జాంపుల్ కాదా? ఏమైపోయాడు విజయ్ దేవరకొండ? ఎక్కడున్నాడు ఇప్పుడు విజయ్ దేవరకొండ? సో ఇది నిజంగా ఇది చాలా చాలా తప్పు. నిజంగా ఆ డైలాగులు నేను సినిమా చూడలేదు, కానీ
చెప్తున్నా ఆ డైలాగులు ఉంటే గానీ చాలా చాలా సో తన ఓన్ ఐడెంటిటీ క్రేవింగ్ కోసం అని ఇలా చేశారు అల్లు అర్జున్ ఓన్ గారు. ఐడెంటిటీ తెచ్చుకోవచ్చు ప్రియాంక గారు. ఓన్ ఐడెంటిటీ ఏంటి? ఓన్ ఐడెంటిటీ నువ్వు సినిమా చేయి చక్కగా వినమ్రంగా ఉండి ఓన్ ఐడెంటిటీ తెచ్చుకోలేమా? నువ్వేమన్నా తగ్గిపోతావా? బైబిల్లో డైలాగ్ ఎప్పుడు చెప్తా ఉంటారు, బైబిల్లో ఒక వాక్యం చెప్తుంటారు పవన్ కళ్యాణ్ గారు, తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడతాడు అని బైబిల్లో డైలాగ్ ఉందంటారు. నేను బైబిల్ చదవలేదు కానీ ఆ డైలాగ్ ఆయన చెప్తే నేను కూడా ఎక్కించుకున్నా. ఎస్, మనల్ని మనం ఎప్పుడు తగ్గించుకోవాలి, అప్పుడే మనం హెచ్చింపబడతామని. దానిలో కూడా ఎక్కడ తగ్గాలో ఎక్కడ ఆయన నెగ్గాలో ఆయన తగ్గించుకొని 21 సీట్లకు తగ్గించుకొని దేశానికి ఒక ఆదర్శంగా నిలిచాడు ఆయన. very ఇవాళ 100% స్ట్రైక్ రేట్ తోటి. సో అలాంటి ఎన్నో ఎగ్జాంపుల్స్ మనం చూస్తాం. విజయ్ దేవరకొండ ఎగ్జాంపుల్ గా తీసుకుంటావా, లేకపోతే పవన్ కళ్యాణ్ గారిని ఎగ్జాంపుల్ గా తీసుకుంటావా, చిరంజీవి గారిని ఎగ్జాంపుల్ గా తీసుకుంటావా, లేకపోతే ఇంకెవరైనా ఇట్లా విజయ్ దేవరకొండ లాంటి నటులు ఇంతకు ముందు కూడా చాలా మంది వచ్చారు, చాలా మంది పోయారు యాటిట్యూడ్ తోటి. యాటిట్యూడ్ అనేది చాలా చాలా అహం బ్రహ్మాస్మి అంటారు కదా, అంతా నేనే గొప్ప అనేది ఎప్పుడు పనికిరాదండి. right. ఎప్పుడు పనికిరాదు. జీవితంలో మీరు పతనం దిశగా వెళుతున్న దానికి ఒకటే ఒక ఉదాహరణ ఈ రకమైన డైలాగులే. సో సుక్కు సార్ టేక్ కేర్ ఆఫ్ యువర్ డైలాగ్స్ అని చెప్పాలన్నమాట. ఇక ఏం లేదు, అయిపోయింది. ఇంకా ఇక మళ్ళీ పుష్ప 3 తీస్తారట. ఇక పుష్ప 3 తీసే అవకాశం ఉండదు. పుష్ప 1 కూడా మీకు గుర్తుండే ఉంటది, మిశ్రమ స్పందన పుష్ప 1 కూడా. అవును, కానీ నార్త్ లో అనుకోకుండా క్లిక్ అయింది. అది దాని నార్త్ లో క్లిక్ అయిందంటే కదా